రామాపురం అనే చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉన్నాడు. అతను కష్టపడి పొలం దున్నుతూ వ్యవసాయం చేస్తూ జీవించేవాడు. రైతుగా ఆయనకు ఎంతో గౌరవం ఉండేది. రామయ్యకు ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు రాజేష్. వ్యవసాయం ఒక్కడే చేయటం కష్టంగా ఉండి కొడుకుని వ్యవసాయంలో సహాయం చేయమని రామయ్య అడుగుతాడు. కానీ ఆయన కొడుకు రాజేష్ మాత్రం వ్యవసాయం చేసేందుకు ఆసక్తి చూపించలేదు. నాన్న, ఈ వ్యవసాయం చేసుకుంటూ ఎలా జీవిస్తాం? నగరానికి వెళ్తే మంచి ఉద్యోగం, డబ్బు ఉంటాయి అని రాజేష్ వాళ్ళ నాన్నతో తరచూ చెప్పేవాడు. రామయ్యకు తన కొడుకు వ్యవసాయాన్ని చిన్నచూపు చూసే విధానం చూసి నచ్చేది కాదు. కానీ అతన్ని బలవంతం పెట్టడం ఇష్టం లేక మౌనంగా ఉండేవాడు. ఒకరోజు రాజేష్ తన స్నేహితుడి సలహా మేరకు హైదరాబాదుకు వెళ్ళాడు. అక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక చిన్న ఉద్యోగం సంపాదించాడు. మొదట్లో పట్టణంలో కొత్త జీవితంలో సంతోషంగా ఉన్నాడు. నగర కాంతులు, బస్సులు, హోటళ్ళు అన్నీ కొత్త అనుభూతిని ఇచ్చాయి. కానీ కాలం గడిచే కొద్దీ ఆ ఉద్యోగం అతనికి విసుగు తెప్పించింది. ఉదయం నుంచి రాత్రి వరకు పని, పైగా అధిక ఒత్తిడి. ఆ ఒత్తిడి తట్టుకోలేకపోయేవాడు. గ్రామంలోని స్వేచ్ఛ, స్వచ్ఛమైన గాలి, ఇంట్లో తినే తిండిని తలుచుకొని రోజూ బాధపడేవాడు. ఒకరోజు తను పనిచేసే కంపెనీలో ఉన్న పనిలో చిన్న పొరపాటు చేశాడు. మేనేజర్ కోపంగా అతన్ని పిలిచి, "నువ్వు ఈ ఉద్యోగం సరిగ్గా చేయలేకపోతే వెళ్ళిపో" అని చెప్పాడు. ఆ మాటలు వినగానే రాజేష్ కంగారు పడ్డాడు. అప్పటి వరకు తను నగర జీవితం కోసం ఆశపడ్డాడు. కానీ మేనేజర్ తిట్టేటప్పటికీ అతనికి ఇప్పుడు తన గ్రామం, తన తండ్రి వ్యవసాయ జీవితం ఎంతో మధురంగా అనిపించాయి. ఆ సంఘటన అతనికి ఒక మంచి గుణపాఠం నేర్పించింది. నగరంలో కష్టపడి ఒకరి క్రింద మాటలు పడుతూ పని చేయాలి. కానీ సొంత నేలపై పనిచేయటంలో ఉన్న ఆనందం వేరు. ఈ నిజాన్ని తెలుసుకున్న రాజేష్ తక్షణమే గ్రామానికి తిరిగి వెళ్తాడు. తన తండ్రిని చూసి కౌగిలించుకొని, "నాన్న, నన్ను క్షమించు. మీకు ఇష్టం లేకపోయినా నేను జాబు కోసం పట్టణం వెళ్ళాను. నేను చేసిన తప్పు నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. నేను మీతో కలిసి వ్యవసాయం చేస్తాను" అని అన్నాడు. కొడుకు మాటలు విన్న రామయ్యకు పట్టరాని ఆనందం కలిగింది. మనిషి తప్పిదాలు చేస్తాడు, కానీ వాటి నుండి నేర్చుకోవటమే గొప్ప విషయం అని కొడుకుని హత్తుకున్నాడు. రాజేష్ ఇప్పుడు కొత్తగా వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ప్రయోగించాడు. తండ్రి అనుభవంతో, తన సాంకేతిక పరిజ్ఞానంతో మంచి పంటలను పండించగలిగాడు. ఇద్దరూ కలిసి సొంత ఊరిలో వ్యవసాయం చేసి మంచిగా సంపాదించి సంతోషంగా ఉన్నారు. రాజేష్ తన అనుభవం ద్వారా జీవితంలో ముఖ్యమైన గుణపాఠం నేర్చుకున్నాడు. నగరం అందమైన ఆశలు కలిగిస్తుంది, కానీ మనసుకు నిజమైన ప్రశాంతత సొంత వృత్తిలోనే ఉంటుంది. అందుకే జీవితంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు, కానీ మన గ్రామం, తల్లిదండ్రులను మాత్రం మరవకూడదు. ప్రతి అనుభవం మనకు కొత్త పాఠాన్ని నేర్పుతుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్